ఇప్పుడు మనకి ఒక 8 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. సింపుల్ పెండ్యులం అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉంది అని ప్రూవ్ చేయమని అడుగుతారు క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ కి మనకి ఆన్సర్ ఏంటి అంటే ఇలా ఒక పెండ్యులం కన్సిడర్ చేస్తాము. ఈ పెండ్యులం ని ఒక తీటా యాంగిల్, ఇక్కడ తీటా ఏంటి అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాబ్ అన్నమాట. బాబ్ ని వర్టికల్ నుంచి ఎంత పక్కకి తీసుకెళ్లాము, ఒక తీటా యాంగిల్ పక్కకి తీసుకెళ్లాము అనుకుందాం. ఇప్పుడు ఈ పొజిషన్ లో దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీద్దాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే వెయిట్ mg అనేది కిందకి యాక్ట్ అవుతుంది. అలాగే దీనిలో ఒక టెన్షన్ కూడా డెవలప్ అవుతుంది. టెన్షన్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ బాడీ కాబట్టి టెన్షన్ డెవలప్డ్ ఇన్ ద రోప్ కూడా ఇక్కడ డ్రా చేసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనిని 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తారనమాట. సో 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తే మనకి ఇటో కాంపోనెంట్ వస్తుంది, అలాగే దీనికి ప్యారలల్ గా ఇటువైపు ఒక కాంపోనెంట్ వస్తుంది అనమాట. సో తీటా ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ తీటా వస్తుంది మనకి. సో mg కాస్ తీటా, అలాగే ఇదేమవుతుంది mg సైన్ తీటా, mg కాస్ తీటా అండ్ mg సైన్ తీటా. అండ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ నుంచి ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే T టెన్షన్ ఇస్ ఈక్వల్ టు mg కాస్ తీటా బ్యాలెన్స్ అయిందా లేదా? టెన్షన్ ఇస్ ఈక్వల్ టు mg కాస్ తీటా. ఓకే, టెన్షన్ ఇస్ నథింగ్ బట్ ఫోర్స్ కదా, టెన్షన్ ఇస్ నథింగ్ బట్ ఫోర్స్ కాబట్టి T ప్లేస్ లో F కూడా రాసుకోవచ్చు అనమాట. F ఇస్ ఈక్వల్ టు mg కాస్ తీటా. ఈ mg సైన్ తీటా దేనికి ఈక్వల్ అవుతుంది? mg సైన్ తీటా అనేది సింపుల్ పెండ్యులం ఆసిలేటరీ మోషన్, అంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ సర్క్యులర్ పాత్ అన్నమాట. సో ఈ డైరెక్షన్ లో దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి అంటే సెంట్రిపీటల్ ఫోర్స్. సో సెంట్రిపీటల్ ఫోర్స్ F ఇస్ ఈక్వల్ టు mg సైన్ తీటా. ఓకే, F ఇస్ ఈక్వల్ టు mg సైన్ తీటా. ఈ F ప్లేస్ లో మళ్ళీ మనం MA రాసుకోవచ్చు. MA ఇస్ ఈక్వల్ టు mg సైన్ తీటా. M ने M को मार दिया, so A इज इक्वल टू G साइन थीटा.